రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న రైతు హిరియా నాయక్ కు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఇక ఈ మేరకు జైలు శాఖ డీసీ సౌమ్య మిశ్రా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జర్పుల హీరా నాయక్ అన్న ఈ నిన్నటి నుంచి కొద్దిగా చెస్ట్ పెయిన్ అని చెప్పడంతో నిమ్స్లో ప్రధానమైన టెస్టులు అన్నీ చేశారు. ఇప్పుడు అంతా స్టేబుల్గా ఉంది, ఆయనది నార్మల్గా ఉన్నాడు. ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు కొద్ది అబ్జర్వేషన్లో పెట్టారు, ఎప్పుడనేది చేస్తారు. అయితే దీనికి సంబంధించి హ్యాండ్ కప్స్ వేసిన విషయం దాని మీద వైరల్ అయింది. సో ఆ హ్యాండ్ కప్స్ సంబంధించింది ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎవరు వేశారు, దానికి నేపథ్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఆ ఎంక్వైరీ మీద నేను రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా నిన్న జరిగిన సిరీస్ ఆఫ్ విషయాలు నిన్న ఉదయం నుంచి నిన్న 11 గంటల నుంచి అతను చెప్పడం, అక్కడి నుంచి లేటెస్ట్ వరకు ఈ జరిగినాయి. దీంతోపాటు ఈ యొక్క అతను ఎవరైతే వికారాబాద్ పోలీసులు ఉన్నారో, వికారాబాద్ పోలీసులు పంపించాలి. వాళ్ళు వికారాబాద్ పోలీసులు లగచర్ల కేసు కాబట్టి వికారాబాద్ అయితే గుండె నొప్పితో బాధపడుతున్న రైతును హిరియా నాయక్ కు సంఖ్యలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇక ఈ క్రమంలోనే మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లి ఘటనపై విచారణ జరిపారు. ఇక దాదాపు 4 గంటల పాటు ఆయన విచారణ చేసి కీలక విషయాలు తెలుసుకున్నారు. అయితే సెంట్రల్ జైలుకు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు ఐజీ సత్యనారాయణ విచారణలో వెల్లడైంది. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇక అంతేకాకుండా హిరియా నాయక్ లగచర్ల కేసులో అరెస్ట్ అయితే బాలనగర్ కేసులో అరెస్ట్ అయినట్లుగా జైలు రికార్డులో ఉన్నట్లుగా ఐజీ గుర్తించారు. దీంతో హిరియా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని ఐజీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. వికారాబాద్ జిల్లా లగచర్ల అధికారులపై దాడిలో నిందితుడైనటువంటి రైతు వీర్యా నాయక్ ను నిన్న సంగారెడ్డి జైలు నుంచి సంఖ్యల్లో ఆసుపత్రికి తరలించడం తీవ్ర విమర్శలకైతే దారితీసింది. ఇది పెద్ద రాజకీయ దుమారంగా తెరలేపింది. దీనిపైన హుటాహుటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించడం జరిగింది. అధికారులను మొత్తం కూడా ఈ విషయం పైన సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోపక్క జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్పై శాఖపరమైన చర్యలు కూడా తీసుకోవాలని జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాకి లేఖ రాశారు. అయితే నిన్న వీర్యా నాయక్ రైతు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో నిన్న ఉదయం ఎస్కాట్ పోలీసులు వీర్యా నాయక్ ను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరి అదే సమయంలో ఆయనకు సంఖ్యలు వేసి ఉండడం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయితే అయింది. మరి ఇది ఇంత కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది, చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ విషయం పైన రైతులన్నా కూడా, రైతుల జీవితాలన్నా కూడా ముఖ్యమంత్రి
పట్టింపలేదు, వాళ్ళని కేవలం అసలు మనుషులుగా కూడా చూడడం లేదు. ఇలా ఉంది రేవంత్ రెడ్డి పాలన అన్నట్టుగా విమర్శనాస్త్రాలు అయితే ఉన్నారు. మొత్తానికి ఈ ఘటనపై ఆరా తీసిన సీరియస్ అయితే అయ్యారు. మరి రైతుకు సంఖ్యలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. మరి సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం కూడా మనం చూసాం. మరి ఈ మేరకే మల్టీ జోన్ లో ఐజీ సత్యనారాయణ 2 ఉన్నటువంటి ఐజీ సత్యనారాయణ సంగారెడ్డికి వెళ్లి పూర్తిగా విచారణ జరిపారు. దగ్గర మరి ఈ కరుడు ఘటన లేదా పారిపోయే అవకాశం ఉన్న నిందితులకైతే తప్ప ఈ సంఖ్యలు వేసి తరలించదని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన ఎస్కార్ట్ పోలీసులు అందుకు భిన్నంగా వివరించారు. మరి ఇదంతా కూడా వాళ్ళు రైతులు ఒక అక్కడ లగచర్లో జరిగినటువంటి ఘటన పైన వాళ్ళు అక్కడ శిక్ష పొందుతున్నారు. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో జైల్లో ఉన్నారు. కానీ ఇక్కడ తప్పించుకునే అవకాశం లేదు, పారిపోయే అవకాశం లేదు. మరి అలాంటి వ్యక్తికి సంఖ్యలు ఎలా వేశారంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి లగచర్లలో అధికారులపై దాడి కేసు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్తో సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కార్యాలయం ఈ వీరానాయక్ అలాగే కొంతమంది 40 మంది దాదాపు అక్కడికి తరలించడం జరిగింది. మరి ఈ అధికారులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఆయన తరలించడం, ఆరోగ్య పరీక్షల అనంతరం ఇబ్బంది లేదని కూడా వైద్యులు చెప్పడంతో తిరిగి జైలుకి అయితే తీసుకెళ్లారు. మరి మొత్తానికి సంఖ్యలు వేయడం అనేది మాత్రం విమర్శనాస్త్రాలకు దారి తీస్తుంది. దీంట్లో రిమాండ్ ఖైదీ హీరానాయక్ ను ఆసుపత్రికి అందించేందుకు ఎస్కార్ట్ సిబ్బందిని కూడా పంపించారంటూ సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖలో అంశాలు కూడా కలకలం రేపాయి. మరి వాటిపై కూడా నిఘా వర్గాలు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఒక సాధారణ కేసు నమోదు చేసిన పోలీసు యూనిట్ నుంచి ఎస్కార్ట్ అయితే అడగాలి. మరి హీరానాయక్ పై వికారాబాద్ యూనిట్ లో కేసు అయితే నమోదైన విషయం తెలిసింది. మరి సైబరాబాద్ పోలీసులను ఎస్కార్ట్ పంపాలని ఎందుకు కోరారు? ఆయనపై సైబరాబాద్ కమిషనర్ లో బాలనగర్ పోలీసులో 150 మంది ఆఫ్ 224 అయితే 153 ఆఫ్ 24 అయితే క్రైమ్ నెంబర్ తో ఒక కేసు అయితే నమోదైంది. మరి ఆ లేఖలు అయితే దాన్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు. వాస్తవానికి ఆ కేసు ఏ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అవుతుంది. మరి ఈ కేసును హీరానాయక్ ఎలాంటి సంబంధం అయితే లేదు. మరి ఆ కేసు మార్చి 19 ఏదైతే ఈ సంవత్సరం 2024 మార్చి 19న 2279 ఐపీసీ సెక్షన్ తో అయితే నమోదైంది. మరి అప్పట్లో బిఎన్ఎస్ చట్టమే అమల్లోకి అయితే రాలేని పరిస్థితి. సో దీనిపైన అయితే చాలా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ లగచర్లలో ఈ అంశం పైన అయితే ఒకవైపు నరేందర్ రెడ్డితో పాటు ఆ సురేష్ లాంటి వ్యక్తుల పైన ఒకవైపు విచారణ కొనసాగుతూనే ఉంది. మరి అదొక వైపు విచారణ కొనసాగుతుంది. మరి అసెంబ్లీలో సైతం దుమారం రేపేదిగా ముందుకెళ్తున్న క్రమం అయితే కనిపిస్తుంది. 16 నుంచి జరిగేటువంటి అసెంబ్లీలో ఈ అంశాన్ని తీసుకోవాలని బీఆర్ఎస్ విషయ ప్రయత్నాలు చేస్తుంది. మరి అలాంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒక రైతుకు సంఖ్యలు వేయడం ఇది ఒక అంశంగా అయితే వాళ్ళు పనిలోకి తీసుకుంటున్నారు. మొత్తానికి అయితే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఆ మొత్తంగా కూడా దీనిపైన విచారణ జరపాలి, నివేదిక తనకు అందించాలని అయితే కోరారు. ఆ రకంగా విచారణ కొనసాగుతున్నది. కొంతమంది అధికారులను అయితే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే మహేందర్ చెప్పండి, హీరానాయక్ లగచర్ల కేసులో అరెస్ట్ అయితే బాలనగర్ కేసులో అరెస్ట్ అయినట్టుగా జైలు రికార్డులో ఉన్నట్లుగా కూడా ఐజీ గుర్తించినట్లుగా తెలుస్తుంది. అంటే కేసు పక్కదారి పడుతుందా? దీనికి సంబంధించి ఏ విధంగా చూసుకోవాలంటారు? అదే ఇదంతా కూడా ఎక్కడైతే ఒకసారి కదా లగచర్లలో ఐఏఎస్ అధికారిని ఆయనపై దాడికి సంబంధించినటువంటి ఆ గ్రూప్ లో ఈయన హీరానాయక్ అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ బాలనగర్ లో సైబరాబాద్ కమిషనర్ ఏదైతే బాలనగర్ ఉందో మరి ఆ బాలనగర్ లో 153 ఆఫ్ 24 ఈ క్రైమ్ నెంబర్ తో అయితే కేసు అయితే నమోదైంది. మరి దాంట్లో అయితే క్లియర్ గా చూపిస్తున్నారు వాళ్ళ లేఖలో. మరి వాస్తవానికి ఆ కేసు ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి కేసు. ఆ కేసులో హీరానాయక్ ఎలాంటి సంబంధమే లేదు. మరి ఆ కేసు మార్చి 19న అయితే 279 ఐపీసీ సెక్షన్ తో అయితే నమోదైంది. మరి దీంట్లో ఎందుకు దానిపైన ఈ కేసు విచారణ చేసింది? మరి లగచర్ల ఘటనకు సంబంధించి అయితే ఆయన జైల్లో ఉండడం జరిగింది. మరి బాలనగర్ పోలీస్ స్టేషన్ కేసు అన్నట్టుగా ఎందుకు అక్కడ రాశారు? దీనిపైన అయితే విచారణ జరుగుతూనే ఉంది. మరి ఒకవైపు ఈ కేసు ఇలా విచారణ కొనసాగుతున్న ఉన్నతాధికారులందరూ కూడా ఒకటి స్పందించడం జరిగింది. మరోవైపు రాజకీయ దుమారం అయితే లేపుతూనే ఉంది. బీఆర్ఎస్ మాత్రం దీన్ని ఖచ్చితంగా రాజకీయం చేయడానికి పూర్తిగా సన్నద్ధమైన చెప్పొచ్చు. మరి రిమాండ్ లో ఉన్న రైతులతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థల తీరు అరాచకంగా ఉందని కూడా మాజీ మంత్రి కేటీఆర్ మండిపడడం చూస్తున్నాం. గుండెన పోచిన రైతుకు బేడీలు వేసి తీసుకెళ్తారా అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేసే తీరైతే మనం చూస్తూనే ఉన్నాం. మరి సీఎం రేవంత్ రెడ్డి మాటలు వినకపోవడమే గిరిజన రైతులు చేసే తప్ప అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ ప్రశ్నలు అయితే సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి బాలనగర్ కేసుకు అసలు హీరానాయక్ సంబంధం ఏంటి, లేదా లగచర్ల ఘటనలో తాను రిమాండ్ లో ఉన్నాడు, ఇవన్నీ కూడా విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్ చెప్పండి, మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు?
అధికారులు అయితే ప్రస్తుతానికి వాళ్ళ లేఖలో తన రిమాండ్ ఎప్పటి నుంచి ఉన్నారు, అది ఒక బాలనగర్ కేసులోనే ఉన్నాడా, తర్వాత ఏదైనా లేక బాలనగర్ కేసు తర్వాత తను లగచర్ల వెళ్లి అసలు ఇతని సొంత గ్రామం ఎక్కడ, వీటన్నిటిపైన ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీంట్లో 20 రోజులుగా అయితే వీళ్ళ పేర్లు అయితే రిమాండ్ లో ఉన్నారు. 20 రోజుల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. మరి వీళ్ళందరూ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సడన్ గా ఒక్కసారిగా ఈ బాలానగర్ లో తనపై హీరే నాయక్ పేరిట ఈ ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో మన 153/2024 క్రైమ్ నెంబర్ తో మరి అది నమోదైనట్లుగా చూపించడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దానిపైనే విచారణ అనేది సీరియస్ గా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్ చెప్పండి, జైలు సూపరింటెండెంట్ ని సస్పెండ్ చేసినట్లుగా మరికొంత మంది అధికారులపై ఏమైనా చర్యలు ఉంటాయా? అధికారులు దీనిపైన నిన్న ఎవరెవరున్నారు, ఎస్కార్లు ఎవరెవరున్నారు, జైలు శాఖ అనేది పూర్తిగా విచారణ అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. డీజీ సౌమ్య మిశ్రా తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాకి అయితే లేఖ అయితే రాయడం జరిగింది. మరి ఎందుకు హీరే నాయక్ను అలా తీసుకెళ్లాల్సి వచ్చింది, దీంట్లో విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ రైతుకు వేడి లేచి తీసుకెళ్లినంత అవసరం ఏమొచ్చింది అన్నట్టుగా అయితే మారుతుంది. మరి దీనిపైన ముఖ్యమంత్రి సడన్ గా ఆదేశించడంతో ఒకసారిగా ఉన్నతాధికారులే నేరుగా వచ్చి దీనిపైన అయితే విచారణ కొనసాగుతున్న పరిస్థితి. కొంతమంది పోలీసులను దీంట్లో ఉన్నటువంటి అధికారులను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. మరి కొంతమంది శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నారు పోలీసులు. అయితే మహేందర్ చెప్పండి, హిరియా నాయక్ కి సంబంధించి అంటే ఆరోగ్యం ఎలా ఉంది, డాక్టర్లు చెప్పారా ఏమైనా డీటెయిల్స్? నిన్న వీరే నాయకులు తిరిగి జైలుకు తరలించే క్రమంలో తన ఆరోగ్యం కుదురుగా ఉందని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వీరే నాయక్ గుండె నొప్పి వస్తుంది అన్నట్టుగా ఆసుపత్రికి రావడం జరిగింది. తర్వాత ఆయన ఆసుపత్రిలో అయితే చూపించడం అయితే జరిగింది. ఆసుపత్రి చూపించిన తర్వాత తను చాలా క్లియర్ గా ఉంది, ఆరోగ్యం కుదుటపడింది అన్నట్టుగా అధికారులు అయితే వైద్యులు చెప్పడంతో తనను తిరిగి జైలుకైతే సంగారెడ్డి జైలుకైతే మంది పంపడం జరిగింది. మరి దీంట్లో ముఖ్యంగా అసలు ప్రధానంగా తనకు హార్ట్ అటాక్ వచ్చిన సందర్భంలో ఒక ఖైదీ అలోను ఆరోగ్యం లేని పరిస్థితి బాగలేని వ్యక్తితో ఎలా ప్రవర్తించుకోవాలనేటువంటి కనీస అవగాహన లేని అధికారులపైన అయితే శాఖపైన చర్యలు తీసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే హీరా నాయక్ ఆరోగ్యం కుదుటగా ఉందని కూడా ఇటు అధికారులు వైద్యాధికారులతో పాటు ఇటు జైలు శాఖ కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.